టీమిండియాకు ఎల్లప్పుడూ ఆపద్బాంధవుడు. చేజింగ్లో బౌలర్లను చితక్కొట్టే రారాజు. ఎలాంటి టీంతో మ్యాచ్ అయినా సరే, ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా చివరి వరకు భారత క్రికెట్ జట్టు గెలుపొందే వరకు అలుపెరగని పోరాటం చేసే వ్యక్తి కింగ్ కోహ్లీ. క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్లో అయినా భారతీయులకు ఈ ఆట బాగా కనెక్ట్ అయింది. మన జాతీయ క్రీడ హాకీని మించి పాపులారిటీ సంపాదించుకుంది. భారత్లో కోట్లాది మంది క్రికెట్ లవర్స్ ఉండడంతో ప్రపంచ స్థాయి జట్లన్నీ కూడా టీమిండియాతో పోటీ పడేందుకు తహతహలాడతాయి. ఇండియాలో క్రికెట్ దేవుడిగా సచిన్ టెండూల్కర్ని కొలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా సచిన్ను ప్రతి ఒక్కరూ క్రికెట్ గాడ్గా అభివర్ణిస్తూ ఉంటారు. ప్రపంచ క్రికెట్లో సచిన్ నెలకొల్పిన రికార్డులు కోకొల్లలు. సచిన్ తర్వాత ఆ స్థాయిలో భారత్లో క్రికెట్ లవర్స్ను ఆకట్టుకుంది విరాట్ కోహ్లీనే. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇటీవల పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ తన బ్యాట్కి పని చెప్పాడు. శతకం బాది సత్తా చాటాడు. నిన్న మ్యాచ్ విజయానికి ప్రధాన కారకుడయ్యాడు కింగ్ కోహ్లీ. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో వేగంగా 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ప్లేయర్గా రికార్డులోకి ఎక్కాడు. సోషల్ మీడియా అంతా కింగ్ కోహ్లీ అంటూ పేరు మారుమోగిపోతోంది. ఇప్పుడు వన్డేలు, టీ20లు, టెస్టులు ఫార్మెట్ ఏదైనా విరాట్ పేరిట రికార్డులు ఉండాల్సిందే. వన్డేల్లో వేగంగా 10,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా కూడా కోహ్లీ గతంలో రికార్డు నెలకొల్పాడు. ఇలా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన రన్ మిషన్ విరాట్ కోహ్లీ. క్రికెట్లో 3 ఫార్మెట్లో రికార్డుల మోత మోగించిన కింగ్ కోహ్లీ గురించి, ఆయన జీవితంలో విశేషాలు, ఆయన రియల్ స్టోరీలో తెలుసుకుందాం ఈరోజు. 1988 నవంబర్ 5న ప్రేమ్ కోహ్లీ, సరోజ్ కోహ్లీ దంపతులకి ఢిల్లీలోని హిందూ కుటుంబంలో జన్మించాడు విరాట్ కోహ్లీ. ఆయన తండ్రి క్రిమినల్ లాయర్, తల్లి గృహిణి. ఆయనకు ఒక అన్నయ్య వికాస్, అలాగే అక్క భావన ఉన్నారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఉండేవారు. ఇక కోహ్లీ విశాల్ పబ్లిక్ స్కూల్లోని చదువుకున్నాడు. చిన్నతనం నుంచి ఎవరైనా టాయ్స్తో ఆడుకుంటారు కానీ కోహ్లీ బాల్ బ్యాట్తోనే ఆడుకునేవాడు. 4 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో తండ్రిని బయటకు వెళ్తే బాలు బ్యాటు కొనమని కోరేవాడు. 4 సంవత్సరాల వయసులోనే క్రికెట్ పట్ల ఇష్టం చూపించాడు. క్రికెట్ బ్యాట్ పట్టుకొని తనకు బౌలింగ్ చేయమని తండ్రిని కోరేవాడు. ఇలా ఆయన తండ్రి కూడా కొడుకు ఇష్టాన్ని చూసి సపోర్ట్ చేసేవారు. సాయంత్రం అయితే క్రికెట్ ఆడుకునేవాడు కోహ్లీ. 1998లో రాజ్ కుమార్ శర్మ వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ స్థాపించారు. అప్పుడు కోహ్లీని తీసుకువెళ్లారు తండ్రి. అక్కడ అకాడమీలో జాయిన్ చేశారు. కోహ్లీ వయసు కేవలం అప్పుడు 9 సంవత్సరాలు. అతని ఆట చూసి శర్మ గారు ఫస్ట్ బ్యాచ్లో కోహ్లీని తీసుకున్నారు. ఇక రోజు అతని ఆట తీరు మెరుగుపరుచుకునే విధానం చూసి ఆయన ఎనర్జీకి శర్మ గారు కూడా ఆశ్చర్యపోయారు. ఎలాంటి ప్లేస్ అయినా బ్యాటింగ్ అద్భుతంగా చేసేవాడు కోహ్లీ. అయితే అకాడమీ దూరం అవుతోందని, ప్రాక్టీస్కు ఇబ్బందని అకాడమీకి దగ్గరగా ఉన్న స్కూల్ ఏదైతే బాగుంటుందో చూసి కోహ్లీ తండ్రి అక్కడ చేర్పించారు. పశ్చిమ విహార్లోని సేవియర్ కాన్వెంట్లో చేరాడు. అక్కడ స్కూల్ అయిపోగానే అకాడమీ దగ్గర కావడంతో అక్కడే ప్రాక్టీస్ చేసుకునేవాడు. ఇలా కోహ్లీ జూనియర్ క్రికెట్ కెరీర్ అక్టోబర్ 2002లో ప్రారంభమైంది. అండర్ 15 జట్టుకి ఎంపికయ్యాడు. లుహ్ను క్రికెట్ గ్రౌండ్లో ఆతిథ్య రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్తో జరిగిన పాలీ ఉమ్రిగర్ మ్యాచ్లో మంచి ఆట తీరు చూపించాడు కోహ్లీ. ఈ మ్యాచ్లో కోహ్లీ మొత్తం 15 పరుగులు చేశాడు. జాతీయ క్రికెట్లో మొదటి హాఫ్ సెంచరీ ఫిరోజ్ షా కోట్లాలో చేశాడు. ఇక హర్యానాపై 70 పరుగులు చేశాడు కోహ్లీ. సీజన్ ముగిసే సమయానికి 34.40 సగటుతో కోహ్లీ మొత్తం 172 పరుగులు కొట్టాడు. జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు ఆ మ్యాచ్లో. మొత్తం 2003-2004 సీజన్లో అండర్ 15 జట్టులో ఆడాడు. ఈ సీజన్లో తన మొదటి మ్యాచ్లో హిమాచల్ ప్రదేశ్పై తన టీం ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 54 పరుగులు చేశాడు కోహ్లీ. కోహ్లీ కెప్టెన్గా నియమితుడయ్యాడు. జమ్మూ కాశ్మీర్తో జరిగిన తర్వాత మ్యాచ్లో బీసీసీఐ నిర్వహించిన గేమ్లో 119 స్కోర్తో కోహ్లీ తన తొలి సెంచరీ సాధించాడు. సీజన్ ముగిసే సమయానికి కోహ్లీ 78 సగటుతో మొత్తం 390 పరుగులు కొట్టాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. 2004 చివరి నాటికి కోహ్లీ ఢిల్లీ అండర్ 17 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2004-2005 విజయ్ అర్జున్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో 4 మ్యాచ్ల్లో 2 సెంచరీలు చేశాడు. మొత్తం 470 పరుగులు చేశాడు కోహ్లీ. ఇందులో అత్యధిక స్కోర్ 251గా నమోదు చేశాడు. ఇలా పలు రికార్డులు క్రియేట్ చేశాడు కోహ్లీ. అతని ఆట తీరు అబ్జర్వ్ చేసిన జట్టు కోచ్ అజిత్ చౌదరి నువ్వు మంచి ఆటగాడి అవుతావని ప్రశంసించారు. 2005-2006 సీజన్లో కోహ్లీ పంజాబ్పై 227 పరుగుల స్కోర్తో ఆ మ్యాచ్లో కూడా అదరగొట్టాడు. క్వార్టర్ ఫైనల్స్లో ఉత్తరప్రదేశ్పై విజయం సాధించిన తర్వాత ఢిల్లీ సెమీఫైనల్లో బరోడాతో ఆడాల్సి ఉంది. ఖచ్చితంగా విజయం సాధిస్తామని, కోచ్కి పని పూర్తి చేస్తానని వాగ్దానం చేశాడు విరాట్. కోహ్లీపై భారీ అంచనాలు పెట్టుకుంది టీం. తన మాటను నిజం చేస్తూ కోహ్లీ 228 పరుగులు చేసి ఢిల్లీని విజయ తీరాలకు చేర్చాడు. తర్వాత జట్టు ముంబైపై 5 వికెట్ల తేడాతో టోర్నమెంట్ను కైవసం చేసుకుంది. అక్కడ అతను మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. 7 మ్యాచ్ల నుంచి 84.11 సగటుతో మొత్తం 757 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్గా నిలిచాడు. ఇక అతని ఆట తీరుని చూసిన అందరూ దేశవాళీ క్రికెట్లో మరో మెరుపుతీగ వచ్చిందని ప్రశంసించారు.
ఫిబ్రవరి 18, 2006న రంజీ వన్డే ట్రోఫీలో లిస్ట్ ఏ క్రికెట్లో కోహ్లీ అరంగేట్రం చేశాడు. కానీ మ్యాచ్ సమయంలో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 2006 జూలైలో కోహ్లీ ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ అండర్-19తో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో 105 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఇలా 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో కూడా 49 సగటుతో కొనసాగాడు. వన్డే మరియు టెస్ట్ సిరీస్లో రెండిట్లోనూ భారతదేశం అండర్-19 విజయం సాధించిన తర్వాత జట్టు కోచ్ లాలాచంద్ రాజ్పుత్ పేస్ అలాగే స్పిన్ బౌలింగ్ రెండింటినీ ఎదుర్కోవడంలో కోహ్లీ నైపుణ్యాన్ని గుర్తించారు. కోహ్లీ ఆటతీరును ప్రశంసించారు. 2006లో సెప్టెంబర్లో భారత అండర్-19 జట్టు పాకిస్తాన్లో పర్యటించింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ 63 అలాగే 28 పరుగులు చేయడంతో పాకిస్తాన్ అండర్-19పై భారత్ 271 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్లో అతని ఆటతీరుతో భారత విజయానికి సహకరించాడు కోహ్లీ. నవంబర్ 23, 2006న తమిళనాడుతో జరిగిన రంజీ ట్రోఫీ సీజన్ ప్రారంభ మ్యాచ్లో తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అయితే ఈ మ్యాచ్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు. కర్ణాటకతో జరిగిన తదుపరి మ్యాచ్లో ఢిల్లీ 130కి 5 వికెట్ల స్కోర్తో వెనుకబడి ఉంది. ఆ రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీ 40 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. దురదృష్టవశాత్తు అదే రాత్రి కోహ్లీ తండ్రి తెల్లవారుజామున 3 గంటల 54 నిమిషాలకు మరణించారు. హృదయ విదారకరమైన వార్త ఉన్నప్పటికీ కోహ్లీ మ్యాచ్కి తిరిగి వచ్చాడు. బ్యాటింగ్ కొనసాగించి 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత కోహ్లీ వెంటనే తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యారు. 2008లో ఫిబ్రవరి, మార్చిలో మలేషియాలో జరిగిన 2008 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్లో విజయం సాధించిన భారత జట్టుకు కోహ్లీ కెప్టెన్సీ చేపట్టాడు. 6 మ్యాచ్ల్లో 47 సగటుతో 235 పరుగులు చేశాడు. టోర్నమెంట్లో 3వ అత్యధిక స్కోరర్గా సెంచరీ చేసిన 3 క్రికెటర్లో ఒకటిగా నిలిచాడు. 2008 జూన్లో కోహ్లీ అతని అండర్-19 సహచరులు ప్రదీప్ సాంగ్వాన్, తన్మయ్ శ్రీవాత్సవ్ బోర్డర్ గవాస్కర్ స్కాలర్షిప్ అందుకున్నారు. ఎంపికైన క్రికెటర్ల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ స్కాలర్షిప్ బ్రిస్బేన్లో క్రికెట్ ఆస్ట్రేలియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 6 వారాల పాటు శిక్షణ పొందే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఇక కోహ్లీ ఐపీఎల్ ప్రస్థానం చూసినట్లయితే కోహ్లీ 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడాడు. 2008లో ఐపీఎల్ మొదటి సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు $30,000కు అతనికి కొంది. ఐపీఎల్ మొదటి సీజన్లో అతను అంత బాగా ఆడలేదు. 13 ఇన్నింగ్స్లో సగటు 15 పరుగులతో మొత్తం 165 పరుగులు చేశాడు. తన బౌలింగ్లో డెక్కన్ చార్జర్స్ పైన మాత్రమే కేవలం 2 వికెట్లు తీశాడు. ఆ సీజన్ మొత్తంలో కేవలం 2 క్యాచ్లు మాత్రమే పట్టుకున్నాడు. కానీ ఐపీఎల్ రెండో సీజన్ అతను కొద్దిగా మెరుగయ్యాడు. అక్కడ 11 ఇన్నింగ్స్లో 21.5 పరుగుల సరాసరితో మొత్తం 215 పరుగులు కొట్టాడు. 9 క్యాచ్లు, 2 రన్అట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ మూడో సీజన్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జట్టులో నిలుపుకున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. మంచి ప్రాధాన్యత కూడా ఇచ్చి ఇప్పటికీ అలాగే కొనసాగిస్తోంది. ఆగస్టు 2008లో కోహ్లీ శ్రీలంక అలాగే పాకిస్తాన్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వన్డే జట్టులో సెలెక్ట్ అయ్యాడు. శ్రీలంక పర్యటనకు ముందు కోహ్లీకి కొంత అనుభవం మాత్రమే ఉంది. శ్రీలంక పర్యటనలో ఫస్ట్ చాయిస్ ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరు గాయం కారణంగా ఆడలేకపోయారు. దీంతో సిరీస్ అంతా కోహ్లీ తాత్కాలిక ఓపెనర్ పాత్రను పోషించాల్సి వచ్చింది. మొదటి మ్యాచ్లో బ్యాటింగ్ ప్రారంభించాడు. కానీ 12 పరుగులకే అవుట్ అయ్యాడు కోహ్లీ. కానీ ఆ సిరీస్లో అతి తక్కువ పరుగులు చేసిన రెండో మ్యాచ్లో అతను అత్యంత కీలకమైన 37 పరుగులు చేశాడు. అది ఇండియా గెలుపుకి, ఆ సిరీస్ని సమం చేయడానికి దోహదపడింది. 4వ మ్యాచ్లో 54 పరుగులతో తన మొదటి హాఫ్ సెంచరీ చేశాడు. ఇది ఇండియా ఆ సిరీస్ గెలుపొందడానికి సహాయపడింది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్లో ఇండియాకు ఇది మొదటి గెలుపు. 2009 సంవత్సరంలో మధ్య నెలల నుంచి రిజర్వ్ వన్డే బ్యాట్స్మెన్గా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన స్వదేశీ సిరీస్కి యువరాజ్ ఫిట్గా తిరిగి రావడంతో కోహ్లీ కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడాడు. మళ్ళీ గాయాల కారణంగా యువరాజ్ తప్పుకోవడంతో డిసెంబర్ 2009లో శ్రీలంక భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు 4వ వన్డేలో ఆడడానికి కోహ్లీకి అవకాశం వచ్చింది. గౌతమ్ గంభీర్తో కలిసి సింగిల్స్ తీస్తూ తన మొదటి వన్డే సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్లో ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 3-1 స్కోర్తో ఆ సిరీస్ని కైవసం చేసుకుంది. ఆ సిరీస్లో అతని ప్రదర్శనకు గౌతమ్ గంభీర్ తన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని కోహ్లీకే ఇచ్చాడు. ఇక జనవరి 2010లో బంగ్లాదేశ్తో జరిగిన ముక్కోనపు టోర్నమెంట్ నుంచి సచిన్ టెండూల్కర్ తప్పుకోవడంతో ఇండియా ఆడిన 5 మ్యాచ్ల్లో కోహ్లీ ఆడాడు. 2011లో టెస్ట్ కెరీర్ని ఆస్ట్రేలియాపై పోరుతో మొదలుపెట్టాడు. 2012లో ఇండియా టీంకి వైస్ కెప్టెన్ అయ్యాడు. పాకిస్తాన్పై 183 పరుగులు కొట్టి లారా రికార్డు తిరగరాశాడు. 2013లో వెస్టిండీస్ ముక్కోనపు సిరీస్ ఆడాడు. అయితే ఈ సిరీస్కు అన్ని మ్యాచ్లకి ధోనీ కెప్టెన్. కానీ గాయం కావడంతో కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. తొలి మ్యాచ్ ఓటమి పాలయ్యారు. రెండో మ్యాచ్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఆడి విజయం తీసుకువచ్చాడు. 2013లో సీనియర్లు విశ్రాంతి ఇచ్చి కోహ్లీని కెప్టెన్ చేసి 5 మ్యాచ్ల వన్డే ఇంటర్నేషనల్కి జింబాబ్వే పంపించారు. కోహ్లీ 5 మ్యాచ్లు విజయం సాధించాడు. 2014లో ఐసీసీ వరల్డ్ T20కి ధోనీ నాయకత్వం వహిస్తే కోహ్లీ అదరగొట్టాడు.
మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. అప్పుడు ధోని గాయాలు ఇంకా తగ్గకపోవడంతో కోహ్లీని 2014 డిసెంబర్ ఆస్ట్రేలియా టూర్లో ఫస్ట్ టెస్ట్కి కెప్టెన్గా చేశారు. ఈ సిరీస్లో 100 పరుగులు చేసి 4వ భారతీయ ఆటగాడిగా నిలిచాడు రికార్డులో. ధోని టెస్టుల కెప్టెన్సీ నుంచి దూరం అవుతున్నాయని చెప్పడంతో కోహ్లీకి కెప్టెన్సీ ఇచ్చారు. ఆ తర్వాత 2017లో ధోని వన్డే ఇంటర్నేషనల్ T20 కెప్టెన్ పోస్టు నుంచి తప్పుకున్నాడని చెప్పడంతో కోహ్లీ అన్ని ఫార్మాట్లకి అప్పుడు కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయిన తర్వాత అతని ఆట అందరికీ నచ్చింది. విరాట్ కోహ్లీ కెరీర్ తొలినాళ్లలో అద్భుతంగా కొనసాగింది. ధోని కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ టీమిండియా స్టార్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. సచిన్ తరహా ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను కోహ్లీ సంపాదించుకున్నాడు. అయితే కొద్ది కాలానికి కోహ్లీ తన ఫామ్ కోల్పోవడంతో అనేక విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో టెస్ట్ వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని BCCI తప్పించింది. గత 3 ఏళ్ల నుంచి ఒక్క సెంచరీ కూడా కోహ్లీ ఖాతాలో లేకపోవడంతో అతని పని అయిపోయిందని కామెంట్స్ అప్పుడు వినిపించాయి. అయితే తర్వాత ఏడాది జరిగిన ఆసియా కప్లో కోహ్లీ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. అంతేకాదు అదే ఈవెంట్లో తనదైన స్టైల్లో బ్యాట్ను జులిపించి సెంచరీ చేశాడు. అంతేకాదు T20 వరల్డ్ కప్లో కోహ్లీ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో 4 సిక్స్లు 6 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ అజేయంగా నిలవడమే కాకుండా టీమిండియాను గెలిపించి చేజింగ్లో తనకు ఎదురులేదని మరోసారి నిరూపించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్పై కూడా హాఫ్ సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో విరాట్ కోహ్లీ వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 480కి పైగా మ్యాచ్లాడి 25,000 పరుగులు చేశాడు. వీటిలో 7 డబుల్ సెంచరీలు, 71 సెంచరీలు ఉన్నాయి. అలాగే 128 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కింగ్ కోహ్లీ తన కెరీర్లో మొత్తం 2,450 ఫోర్లు, 270 సిక్సర్లు బాదాడు. వన్డేల్లో 4, T20లో 4 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా కింగ్ కోహ్లీపై 100కు పైగా రికార్డులు ఉన్నాయి. ఇండియాలో వన్డేల్లో వేగంగా 1000 పరుగులు చేసి తన పేరు మీద రికార్డు క్రియేట్ చేశాడు. తొలి 10,000 పరుగులు వేగంగా చేసిన ఆటగాడిగా ప్రపంచంలో అతని పేరు మీద రికార్డు ఉంది. ప్రపంచంలో అత్యధిక వేగంగా 35 సెంచరీల బ్యాట్స్మెన్గా కూడా రికార్డు ఉంది. టెస్ట్, వన్డే, T20 ఈ క్రికెట్లో 50కి పైగా యావరేజ్ ఉన్న బ్యాట్స్మెన్గా కూడా రికార్డు నెలకొల్పాడు. 2013లో అర్జున్ అవార్డు, 2017లో పద్మశ్రీ అవార్డు, 2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా అందుకున్నాడు మన దేశం తరపున. ICC వరల్డ్ T20 మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కోహ్లీ 2 సార్లు గెలుచుకున్నాడు. ICC మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది డికేడ్గా సర్ గార్ఫీల్డ్ స్లోబర్స్ ట్రోఫీతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఇక కోహ్లీ ESPN ర్యాంక్ పొందిన ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ క్రీడాకారుడు కూడా. ఫోర్బ్స్ మ్యాగజైన్ అత్యధిక పారితోషికం పొందే క్రీడాకారుడు కూడా. టైమ్స్ మ్యాగజైన్ యొక్క ప్రపంచంలో 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో కోహ్లీ ఒకరిగా నిలిచారు. కోహ్లీకి క్రికెట్తో పాటు ఫుట్బాల్ అంటే కూడా ఇష్టం. దీంతో FC గోవా అనే ISL క్లబ్కి సహా యజమానిగా కూడా ఉన్నారు. UAE రాయల్స్ అనే టెన్నిస్ లీగ్ ఫ్రాంచైజీని కూడా కలిగి ఉన్నాడు. భారతదేశంలో చిస్సెల్ అనే జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లు కూడా ప్రారంభించాడు వ్యాపార రంగంలోకి వచ్చి. సచిన్ను తన ఆరాధ్య క్రికెటర్గా భావించే కోహ్లీ 2011లో అతనితో కలిసి ప్రపంచ కప్ గెలవడం మర్చిపోలేని సంఘటనగా తన జీవితంలో చెప్తూ ఉంటారు. 2016లో కెరీర్లో అత్యున్నత స్థాయిని అందుకున్నాడు. 2012లో 23 ఏళ్ల వయసులో తొలిసారి ICC వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 2011 వన్డే వరల్డ్ కప్ సాధించి టీమిండియాలో సభ్యుడయ్యాడు. వన్డేల్లో 1000, 4000, 5000, 6000, 7000, 8000, 9000, 10,000 ఇలా వరుసగా పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ కెప్టెన్సీలో 2008 అండర్-19 ప్రపంచ కప్ గెలుచుకుంది భారత జట్టు. ఆడిన తొలి ప్రపంచ కప్లో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడు కోహ్లీ. 2013లో విరాట్ కోహ్లీ తొలిసారి ICC వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఒక T20 మ్యాచ్లో వేసిన తొలి బంతికే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కెవిన్ పీటర్సన్ని అవుట్ చేయడం ద్వారా కోహ్లీ తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. 2016లో తండ్రి చనిపోయిన రోజునే ఆయన గుర్తుగా రంజీ మ్యాచ్ ఆడిన కోహ్లీ బ్యాటింగ్లో 90 పరుగులు చేశాడు. 2012లో 10 ఉత్తమ దుస్తులు ధరించిన అంతర్జాతీయ మెన్స్లో విరాట్ కోహ్లీ తొలి స్థానంలో నిలిచి ఏకంగా అమెరికా అధ్యక్షుడు అప్పటి బరాక్ ఒబామా ప్రశంసలు అందుకున్నారు. T20లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఆటగాడు కోహ్లీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ లీగ్లో జీతం కింద 17 కోట్ల ఆనాడు అందుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో 63 మ్యాచ్ల్లో భారత్కు కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లీ 37 విజయాలు సాధించి అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు. 2019 వన్డే ప్రపంచ కప్లో వరుసగా 5 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ ఈ ఫీట్ అందుకున్న తొలి కెప్టెన్గా నిలిచాడు. ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కోహ్లీ టెస్టుల్లో 7వ స్థానంలో ఉన్న భారత జట్టును నెంబర్ 1 స్థానానికి తీసుకువచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 71 సెంచరీలు చేశాడు. 3 ఫార్మెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. ఎలైట్ బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ టాప్లో ఉన్నారు. మాస్టర్ బ్లాస్టర్ 3 ఫార్మెట్లో 100 సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
95 మ్యాచ్లకు భారత జట్టుకు కెప్టెన్గా కూడా ఉన్నాడు కోహ్లీ. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 13 పరుగుల దగ్గర 4 బాదిన కోహ్లీ తాజాగా 14,000 పరుగులకు చేరుకున్నాడు అతని కెరీర్లో. కేవలం 287 ఇన్నింగ్స్లోనే కోహ్లీ ఈ సరికొత్త ఫీట్ సాధించాడు. సచిన్ టెండూల్కర్ కంటే 63 తక్కువ ఇన్నింగ్స్లోనే కోహ్లీ 14,000 పరుగులు చేరుకున్నాడు. ఈ రికార్డుతో పాటు తాజాగా నిన్న జరిగిన మ్యాచ్లో క్యాచ్ల రికార్డును కూడా కోహ్లీ సాధించాడు. వన్డేల్లో భారత్ తరపున అత్యధిక క్యాచ్లు అందుకున్న ప్లేయర్గా కూడా రికార్డు నిలిపాడు. పాకిస్తాన్ మ్యాచ్లో కోహ్లీ 2 క్యాచ్లు అందుకున్నాడు. ఫలితంగా కోహ్లీ అజారుద్దీన్ పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అజారుద్దీన్ వన్డేల్లో భారత్ తరపున 156 క్యాచ్లు పట్టాడు. వన్డేల్లో ఒక భారత ప్లేయర్ పట్టిన అత్యధిక క్యాచ్లు ఇవే. అయితే ఈ రికార్డును పాక్తో జరిగిన మ్యాచ్ ద్వారా కోహ్లీ బ్రేక్ చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు వన్డేల్లో 157 క్యాచ్లు అందుకున్నాడు. ఓవరాల్గా 3వ స్థానంలో ఉన్నాడు ప్రపంచవ్యాప్తంగా. తొలి స్థానంలో శ్రీలంక మాజీ ప్లేయర్ మహేల జయవర్ధన 218 క్యాచ్లతో తొలి స్థానంలో ఉంటే, రెండో స్థానంలో ఆస్ట్రేలియాకి సంబంధించి రిక్కీ పాంటింగ్ 160తో ఉన్నారు. ఇక విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమ వివాహం గురించి చూస్తే, విరాట్, అనుష్క శర్మ 2013లో ఒక యాడ్ షూటింగ్లో కలిశారు. అప్పుడే ఇద్దరి అభిరుచులు మనసులు కలిశాయి. విరాట్, అనుష్క 2017లో ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. టాప్ ఆఫ్ ది లైన్ షాంపూ ప్రకటనలో మొదటిసారిగా కలిసి నటించారు విరాట్, అనుష్క. విరాట్ కోహ్లీ జ్ఞాపక శక్తి చాలా అద్భుతమని, ఆ విషయంలోనే కోహ్లీ తెగ నచ్చేశాడని అనుష్క చెప్పుకొచ్చింది. ఇక ఈ జంటకి 2 పిల్లలు ఉన్నారు. వామిక, కుమారుడు అకాయ్. కోహ్లీ ఆస్తులు చూస్తే ఇండియాలోని మోస్ట్ రిచెస్ట్ సెలబ్రిటీలుగా పేరు పొందారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ. విరాట్ కోహ్లీ భారత్లో స్టార్ క్రికెటర్ కావడం వల్ల ఆయన ఆడే మ్యాచ్ ఫీజులు, అలాగే ఎండార్స్మెంట్ వంటి ఒప్పందాలు, రాబడులు చూస్తుంటే ఒక సంవత్సరంలో 100 కోట్లకు పైగా ఆయన ఆదాయం ఉంటుంది. గురుగ్రామ్లో విరాట్ సొంత బంగ్లా సుమారు 80 కోట్ల వరకు ఉంటుంది. వీరిద్దరి కార్ల విలువ సుమారు 60 కోట్ల వరకు ఉంటుంది. ముంబై నగరంలో 100 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఖరీదైన వస్తువులు, బైక్లు, కార్లు, వాచ్లు ఉన్నాయి. మొత్తం విరాట్ దగ్గర 10 లగ్జరీ కార్లు, 2 బైక్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ దగ్గర 15 కోట్ల రూపాయలు విలువ చేసే వాచెస్ ఉన్నాయి. విరాట్ అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఉత్పత్తులకు ప్రచారకర్తగా, బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. విరాట్ కోహ్లీకి 2 రెస్టారెంట్లు ఉన్నాయి. సుమారు ఆయన ఆస్తుల విలువ 1000 కోట్ల వరకు ఉంటుందంటారు. ఇప్పటికీ దేశంలో అత్యధిక యాడ్స్, ఎండార్స్మెంట్ కలిగిన క్రికెటర్గా ఆయన పేరిట రికార్డు ఉంది. సెంచరీల సామ్రాట్గా, పరుగుల యంత్రంగా, విజయాల పరంపరలో విలువైన భాగస్వామిగా, గంగూలీ, ధోనీ తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఎన్నో రికార్డులు కూడా నెలకొల్పాడు. మరెన్నో రికార్డులను తిరగరాస్తూ తన దూకుడైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు కోహ్లీ. కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా, ఫీల్డర్గా క్రికెట్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన కోహ్లీ ఈ తరంతో పాటు వచ్చే తరానికి ఆదర్శంగా నిలుస్తాడనలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా నిన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని అందించాడు. సెంచరీతో అదరగొట్టేశాడు కోహ్లీ. ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అయ్యారు. మొత్తానికి మళ్ళీ లయన్ ఫామ్లోకి వచ్చేసిందంటూ అతని అభిమానులు కూడా సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మరిన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ మన రన్ మిషన్ పరుగుల వీరుడు ముందుకు సాగాలని, మన భారత్కు మరిన్ని విజయాలు అందించాలని మనం కూడా కోరుకుందాం. కోహ్లీ రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.